గల్లీలో కూర్చొని ఢిల్లీలో బిల్ ఎట్లా పాస్ అవుతుంది అని చెప్పి లొల్లి స్టార్ట్ చేసి డీలిమిటేషన్ ని పాస్ కానియమని. సార్ బిల్లు నెంబర్ వచ్చింది, బిల్లు నెంబర్ 108/2026. 2 గంటల క్రితం భారత ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేసింది. నెక్స్ట్ టైం డీలిమిటేషన్ చేస్తామని, రాష్ట్ర శాసనసభలకి పార్లమెంట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా బిల్ నెంబర్ 108/2026 ని భారత ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే సర్క్యులేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 543 ఎంపీ స్థానాలని 850 ఎంపీ స్థానాలకు పెంచుతూ భారత ప్రభుత్వం 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి భారత పార్లమెంట్ లో కొత్త బిల్లును తీసుకొస్తా ఉంది. చాలా మంది మిత్రులు ఆయాసపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, ఏమి లేని చోట ఎగిరెగిరి పడుతూ ఎట్లా పాస్ అవుతుంది బిల్లు అంటుంది. మళ్ళీ చెప్తున్నాం, డీలిమిటేషన్ బిల్ పాస్ అవుతుంది, మహిళా బిల్ పాస్ అవుతుంది, మేమేదో చేస్తాం, దక్షిణాది నుంచి ఏదో హీరోలం అవుతామని చెప్పి నీకంటే ముందు కూడా చాలా మంది ప్రకాష్ రాజులు, కమలాసన్లు రంగేసుకున్నాడు, రంగేసుకోనాడు, రకరకాల మాటలు మాట్లాడి ఏమైతుంది అన్నారు. ఉత్తర భారతానికి వస్తే అసలు ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలతో కూడా కాదు. మోడీ ఒక్కడే ఉన్నాడు. ఆర్టికల్ 370 రద్దయింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగమైంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు కూడా జరిగాయి. అట్లే నిన్న రోజు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయింది, ఇక భవిష్యత్తులో నేనే గొప్ప లీడర్ని అయితా, దానికి దక్షిణాది అని ఒక పేరును పెట్టుకుని బ్రాండ్ గా పోతామని చెప్పి పోతూ గతంలో ఉన్నటువంటి 10 ఏళ్లు పాలించిన ఆయన కూడా మోడీ గారిని గిట్లే తిట్టిండు. ఎగిరెగిరి పడికే ఎంగిలి ఇస్తారాక అన్నట్టు ఎంత చెప్పినా అర్థం కాలే. ఆ 10 ఏళ్లు ఉన్న ఆయనకి ఎగిరిపడ్డాడు. ఇలా ఏడబోయి పడ్డాడో చూసినాడు. ఈయన మొదటిసారి అధికారంలోకి వచ్చిండు. 1వ తారీఖు జీతాలు ఇవ్వమంటే జీతాలు ఇచ్చిన శాతం అయితే లేదు, కానీ ఈయన కేరళకు ఫైనాన్స్ చేస్తాడంట, తమిళనాడుకి చేస్తాడంట, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుంటాడంట. అన్న బిల్లు పంపించినాం, బాగా చదువు, ఎట్లా అడ్డుకుంటావో తెలుసుకో, ఇవాళతో రేపతో ఢిల్లీకి రా, 19వ తారీఖు రోజు పాస్ అయిందనే వార్తకి అందరిని సపోర్ట్లు కొట్టుకొని మేము కూడా వచ్చి తెలంగాణలో స్వీట్లు పంచుతాం. కాబట్టి ఒక భారత ప్రభుత్వం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక బిల్లు తీసుకొని వచ్చింది. ఏమని, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డీలిమిటేషన్ కొనసాగించాలని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ రోజు జేబులో రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతాడు. ఎన్నడు చదివారో ఎన్నడు చదవలేదో నాకు తెలియదు. మరి అంబేద్కర్ గారు అయితే చెప్పారు ప్రతి 20 ఏళ్లకు ఒకసారి డీలిమిటేషన్ చేయమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2009లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా డీలిమిటేషన్ అయింది. ఇక మేము కానీయం బిల్లు దేనీయం అంటే ఆంధ్రోడు తెలంగాణ రానియం అన్నట్టు నది పంచాయతీ. ఎవడోదన్నా తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం అయింది, దానికి మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే డీలిమిటేషన్ అవుతుంది. వీలైతే ఏమన్నా తప్పులు ఇబ్బందులు కనబడితే సూచనలు ఇవ్వండి. మీ ఎల్ఓపి గారిని పార్లమెంట్ ఉండమనండి, మాట్లాడమనండి, ప్రతిపక్ష పాత్ర పోషించమనండి. మేము మిమ్మల్ని స్వాగతిస్తాం. కానీ ఇది జరగదు. మీరు అట్లా మాట్లాడితే బరాబర్ జరుగుతుందని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి బిల్లు మీ ముందుకు పంపించిన చదువుకోండి, ఎంపీలందరికీ బాగా నేర్పించుకోండి, సబ్జెక్ట్ మీద ఏమైనా ఉంటే సూచనలు చేయండి. తప్పకుండా మేము బాధ్యత గల ప్రభుత్వంగా ప్రతిపక్షాల సూచనలు కూడా గమనంలోకి తీసుకుంటాం, గౌరవిస్తాం. కానీ గుడ్డిగా వ్యతిరేకించి జమ్మూ కాశ్మీర్ ఆగమైనట్టు మీరు కూడా ఆగం కావద్దు. ఇంతకుముందు ప్రభుత్వం లెక్క మీరు కూడా నోరు జారొద్దని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.